హలో భాషా గారా? హాజీ. అది మీ అమ్మాయి విషయం తాగిందండి. ఏమైంది భాషాబాయ్? మా అమ్మాయి విషం మింగేసిందంట సార్. స్వామి ఏమైంది? భాషకేమైంది? భాషా కూతురు విషయం తాగిందట. వాట్? భాష ఆ పిల్లని డాక్టర్ చదివించాలనుకున్నాడు మేడం. ర్యాంక్ వచ్చింది కాబట్టి సీటు అర్థమైందా? అందరికైతే 50 లక్షలు తీసుకుంటున్నాం. నువ్వే రికమెండేషన్ లేకుండా వచ్చావు కాబట్టి కనీసం 25 లక్షలన్నా కట్టగలిగితే సీట్ ఇవ్వగలం. అంత డబ్బు కట్టలేను సార్. ఏ మీ పోలీసోళ్ళు సైక్లోన్ కూడా వదలరు కదా, 2 చేతుల సంపాదనే కదా. మీరు అనుకున్నట్టుగా అందరు పోలీసులు అలా ఉండరండి. నేను జీతం డబ్బుల మీదే ఆధారపడి బతికేవాడిని. అంటే మేమేమైనా లంచాల మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట నేనెందుకంటాను సార్. నాకొచ్చే జీతంలోనే ఇంటెత్తి కట్టుకుంటూ ఇల్లు గడుపుకుంటూ అమ్మాయిని ఎంతవరకు చదివించాను. సరైన వైద్యం చేయించలేక నా భార్య చచ్చిపోయింది సార్. అందుకనే ఎలాగైనా నా కూతుర్ని డాక్టర్ చదివించాలని ఓవర్ టైం డ్యూటీలు కూడా చేశాను సార్. మీరు తప్పదంటే 25,000 సర్దగలను సార్. ఎలాగైనా నా కూతురికి సీట్ ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. చచ్చిపోతున్న భార్యకి జీవితాంతం వైద్యం చేయించడానికి డబ్బులు లేనివాడికి నీకు డాక్టర్ చదివేందుకయ్యా? అమ్మాయి చూడటానికి బాగుంది. నీ పై ఆఫీసర్ ఎవరికన్నా చూపిస్తే అమ్మాయి పనికొస్తుందని ఏ కానిస్టేబుల్ ఉద్యోగన్నా ఇస్తాడు. నీలాంటి కానిస్టేబుల్ని ఎవరన్నా చూసి కట్టబెట్టు, ఓ బొల్లి కానిస్టేబుల్ని కంటుంది. లేకపోతే పోలీసోడి కూతురికి డాక్టర్ చదివేందుకయ్యా? వెళ్ళా. డాక్టర్ కాలేకపోయానని పాపం ఆ పిల్ల అఘాయిత్యం చేసుకుంది మేడం. ఏంటి బేటీ ఇది? నాకంటే నీకు చదువు ఎక్కువైపోయిందా? పాపా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోదాం చూసావా? నువ్వు లేకుండా నేను బతకగలనా బేటీ? భాషాభాయ్. మేడం, సరేనా, లైఫ్లా అనుకున్నది సాధించేటి పట్టుదల ప్రతి మనిషికి ఉండాలి. నో కాంప్రమైజ్, ఓకే? ఇగో నీ ఎంబీబీఎస్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇగేం పిచ్చి పనులు చేయకు. నీ డొనేషన్ ఫీజులన్నీ కట్టేసినా. ఇక ఇప్పుడు నువ్వు కాబోయే డాక్టర్వి, సరేనా? థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. ప్రపంచాన్ని ఆదుకోనీకి నా 2 చేతులు సాలకపోవచ్చు, కానీ నా పక్కనున్నోడి కన్నీళ్లు తుడనీకి నా చూపుడు వేలు చాలు. లంచం తీసుకొనుడు తప్పు కావచ్చు గాని దాన్ని మంచి పనికి ఉపయోగించుడు తప్పు కాదు.